హాయ్ పిల్లలు, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ చదువు సరదాగా. నా పేరు శ్రీలక్ష్మి. మనం నవవసంతం 2 తెలుగు వాచకం 7వ తరగతిలోని మొదటి పాఠం చదువు దగ్గర ఉన్నాము. కింద డిస్క్రిప్షన్ బాక్స్ చూసినట్టయితే ఈ పాఠానికి సంబంధించి మొదటి వీడియో లింక్ కనబడుతుంది. చదువు పాఠం మన 7వ తరగతి తెలుగు వాచకంలోని మొదటి పాఠం కొరవి గోపిరాజు రచించిన ఒక చక్కని కథాకావ్యం నుండి స్వీకరించబడింది. కవి పరిచయం, పాఠ్యభాగ ఉద్దేశం అన్నీ కూడా మనం గత వీడియోలో తెలుసుకున్నాం. కాబట్టి మనం ఇప్పుడు డైరెక్ట్గా పాఠంలోకి వెళ్దాం. పేజీ చూడండి. ఇక్కడ ఎవరు? త్రివిక్రముడు అనే పురోహితుని యొక్క కుమారుడు కమలాకరుడు చదువు పట్ల ఆసక్తి లేకుండా ఉండడం వలన ఆ తండ్రి ఏ విధంగా బాధపడ్డాడు, చదువు యొక్క ఉద్దేశాన్ని, ప్రాముఖ్యతని ఆయనకి ఏ విధంగా తెలియజేశాడు, ఏ విధంగా ఆ కమలాకరుడు మారాడు అనేది మన పాఠ్యభాగంలోని మొత్తం సారాంశం క్లుప్తంగా. ఇది మొత్తం పద్యభాగం కాబట్టి మనం చాలా జాగ్రత్తగా వింటూ జాగ్రత్తగా అవగాహన చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి పిల్లలు, నేను రెండు పద్యాలను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి. మనం మొదటి ఆటవిలది పద్యం, కంద పద్యం, రకరకాల పద్యాలు ఉన్నాయి ఇందులో. నేను ప్రకాశపట్టణం అంటే గట్టిగా పాడి వినిపిస్తాను. జాగ్రత్తగా మీరు వింటూ చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఓకేనా? మొదటి పద్యం ఆటవిలది. మొదటి పద్యం. బట్టి మంత్రి సైన్యపాలి గోవిందచంద్రుడు త్రివిక్రముడు పురోహితుండు నా పురోహితునకు నాత్మజుండగు కమలాకరుండ నవివేకిగలడు. బట్టి మంత్రి, సైన్యపాలి గోవిందచంద్రుడు, త్రివిక్రముడు పురోహితుడు. ఎవరి ఆస్థానంలో? విక్రమాదిత్యుడి ఆస్థానంలో. ఎవరు? బట్టి మహామంత్రి, సైన్యపాలి గోవిందచంద్రుడు సైన్యాధ్యక్షుడు, త్రివిక్రముడు పురోహితుడు. మన ఇప్పుడు కథ ఎవరికి సంబంధించింది? ఆ త్రివిక్రముడి యొక్క ఆత్మజుడు అంటే కుమారుడు, కొడుకు, ఆత్మ వంటివాడు కమలాకరుడు. కానీ అతడు ఎలాంటివాడు? అవివేకి. ఎలాంటివాడండి? వివేకం లేనివాడు, తెలివి తక్కువవాడు అని. ఓకేనా? అది రెండో పద్యం చూసినట్టయితే అర్థమైంది కదా. విక్రమార్కుడి ఆస్థానంలో బట్టి మంత్రి గోవిందచంద్రుడు సైన్యాధ్యక్షుడు, పురోహితుడు త్రివిక్రముడు. ఆ త్రివిక్రముని కుమారుడు కమలాకరుడు అనే ఒక తెలివి తక్కువవాడు ఉండేవాడు. చాలా ఈజీగా అర్థమయ్యే రీతిలో ఆటవిలది పద్యాన్ని అందించారు మనకి కొరవి గోపరాజు. నెక్స్ట్ చూసినట్టయితే కంద పద్యం. ఆ కమలాకరుడా కమలాకర సాదృశ్యముగ జడాశయుడైనన్ శోకము మది బొదలంగ వివేకము పుట్టింప తండ్రి వెరపునదూరెన్. చూడండి. ఆ కమలాకరుడు, అతని పేరు కమలాకరుడు. ఆ కమలాకర సాదృశ్యముగా. ఆ కమలాకరము అంటే చెరువు. వాగు ప్రవహిస్తుంది, నది ప్రవహిస్తుంది, చెరువు నిశ్చలంగా అలాగే ఉంటుంది. జడాశయుడు, జడమైన ఆశయం కలవాడు. మనం అర్థాల్లో చెప్పుకున్నాం. ఏ విధమైన ఆశయం లేదు, తిన్నామా పడుకున్నామా తెల్లారిందా అన్న విధంగా ఆయనకి ఏ పని చేయాలని లేజీ ఫెలో అంటారు కదా, అంటే సోమరిపోతున్నట్టు. ఆయనకి ఏ విధమైన జీవితంలో ఇది సాధించాలి, ఇది చేయాలనే ఆశయం ఏది లేదు. అప్పుడు తండ్రికి ఏమవుద్ది? శోకము, బాధ, ఏడుపు, దుఃఖం, బాధ అనిపిస్తుంది. మనస్సులో కలగగా ఏం చేసిండు? వెరవున దూరెన్, కోప్పడాలని నిశ్చయించుకున్నాడు. వెరవున దూరెన్ అంటే కోప్పడడం స్టార్ట్ చేసిండు అని. ఏమని? అరే చదువురా, బుద్ధి లేదా, అట్లా చెప్తారు కదా. సేమ్ అలాగే మనం ఈ పాఠంలో ఎలా చెప్పాడు చూద్దాం. ఇక్కడ మూడవ పద్యం చక్కగా చూసినట్టయితే
చుట్టములకు తల్లిదండ్రుల కెట్టియడం బ్రియము నెరపనెడని చదువుల్ గట్టిగా నెరగని పుత్రుడు పుట్టుట కులమునకు దేవుళ్ళు పుట్టుట చుమ్మి. చుట్టములకు, చుట్టాలంటే చుట్టాలు బంధువులు, తల్లిదండ్రులకు అమ్మకు నాన్నకి ఎట్టి ఏ విధమైన ఏ విధంగా కూడా ప్రియము నెరపని సంతోషం కలిగించని చదువులు గట్టిగా నెరుగని పుత్రుడు, సంతోషం కలిగించే చదువులు చదవని ఆ కొడుకు పుట్టుట కులమునకు తెగులు పుట్టుట చుమ్మి. కులంలో పంటకి తెగులు పుట్టినట్టు కులంలో కూడా తెగులు పుట్టినట్టే కదా సుమా సుమ్మి అని మనకి రచయిత చక్కగా పద్య రూపంలో చెప్తున్నారు. తల్లిదండ్రులకి వినండి ఒకసారి మళ్ళీ, తల్లిదండ్రులకి చుట్టాలకి ఏ విధమైన సంతోషం కలిగించే చదువులు కూడా చదవడం తెలియని ఆ కొడుకు పుట్టిన వేస్టే, వాడి యొక్క వంశంలో ఆయన యొక్క కులంలో తెగులు పుట్టినట్టే కదా అని అంటున్నాడు. ఇక 4వ పద్యం చూసినట్టయితే చూడండి. విను ముత్తమ మగు పొట్టువు గను పట్టెడు నట్టి రూపు గల మోదుగా భూవును మూర్ఖుండును బ్రబలెడు వనమున భవనమున తగిన వాసన గలదే. విను ఉత్తమ మగు పుట్టువు ఎలాంటిది? కనుపట్టెడు నట్టి రూపు గల ఉత్తమమైన పుట్టు ఎలా ఉంటుంది? మోదుగు పువ్వు, మోదుగు చెట్టు తెలుసు కదండి, విస్తరాకులు కుడతారు మోదుగాకులతో, మోదుగాకు విస్తారని వింటాం కదా. ఆ మోదుగు పువ్వుకి ఏ విధమైన వాసన ఉండదు. అలాగే మూర్ఖుడు కూడా ప్రబలెడు ఆ విధంగా కనబడతాడు. వనమున భవనమున ఈ మోదుగ పువ్వులు ఎన్ని తెచ్చిపెట్టినా తగిన వాసన ఉంటుందా? ఉండదు కదా. అలాగే వంశానికి చదువు తెలియని పుత్రుడు కొడుకు కూడా, ఆ మూర్ఖుడు కూడా ఆ మోదుగ పువ్వు లాంటి వాడే ఆ వంశంలో అనేది రచయిత యొక్క భావం. నేను మళ్ళీ ఒకసారి చదివి వినిపిస్తా. ఇది విను ఉత్తమ మగు పుట్టువు గను పట్టెడు నట్టి రూపు గల మోదుగు పువ్వును మూర్ఖుండును బ్రబలెడు వనమున భవనమున తగిన వాసన గలదే. అర్థమైంది కదా. ఇప్పుడు ఇక్కడ ఈ బాక్స్లో ఉన్నది మీరు చక్కగా ఆలోచించి చెప్పాలి. అవివేకి, వివేకం లేనివాడు ఏమై ఉంటాయి అతని లక్షణాలు? ఏం లక్షణాలు ఉంటాయి మీరు ఆలోచించండి, చక్కగా చెప్పండి. మేము వింటున్నాం కదా, 4 పద్యాలు అయిపోయినాయి కదా. ఎలాంటి లక్షణాలు ఉంటాయి? తెలివి తక్కువవాడు, ఏ పని చెప్పింది చెయ్యడు, కొత్త విషయాలు నేర్చుకోడు, జ్ఞానాన్ని పెంచుకోవాలని చూడాడు, ఆయన జీవితంలో ఒక లక్ష్యం అంటూ ఉండదు, అమ్మ పెడితే తింటాడు, హాయిగా పడుకుంటాడు కదా, తెలివి ఉపయోగించాడు. మరి కవి కమలాకరుడిని జడాశయుడు అన్నాడు కదా. ఇలా అనడం తగినదేనా? ఎందుకు? అవునా కాదా? జడాశయుడు జడమైన ఆశయం కలవాడు, అవును కదా. చదువుకోమంటే తండ్రి చదువుకోమంటే చదువుకోవడం లేదు కాబట్టి కవి కమలాకరుడిని జడాశయుడు అన్నాడు. ఇవన్నీ మీరు చక్కగా క్లాస్లో నాకు అభిప్రాయాలు, మీ యొక్క అభిప్రాయం ఏంటి అని మీరు చెప్పాలి. ఎందుకన్నాడు? అతను చదువుకోవడం లేదు కాబట్టి. ఓకేనా పిల్లలు? చదువు రాని పిల్లలు వంశానికి తెగులు అన్నాడు కదా, అవునా కాదా? మీ అభిప్రాయం చెప్పండి. ఎలా మీ అభిప్రాయం, అవునా కాదా? అంతే కదా. చదువుకొని పేరు తెచ్చుకొని మంచి ఉద్యోగం సంపాదిస్తే ఆ పుత్రుడి వలన తండ్రికి కుటుంబానికి ఎంతో పేరు వస్తుంది. మరి చదువుకోకపోతే ఆ వంశంలో ఒక తెగులు పుట్టినట్టే, వేస్ట్ కదా. ఆ కొడుకు వలన వీడెంత చెప్పినా వింటలేడు, నా పేరు చెడగొడుతున్నాడని తండ్రి కూడా కోప్పడతాడు, ఇంట్లో వాళ్ళు కూడా కోప్పడతారు, అవును కదా. మీ అభిప్రాయం కూడా అదే అనుకుంటున్నాను. నెక్స్ట్ పద్యంలోకి వెళ్దాం. చుక్కలున్న పద్యాలు చూడండి. ఇక్కడ చుక్కలున్న పద్యాలు మనం నోటికి నేర్చుకోవాలి. ఇంపార్టెంట్, ముఖ్యమైన పద్యాలు అని అర్థము. వీటిని ఇంకా జాగ్రత్తగా వినాల్సి ఉంటుంది, ఎలా పలకాలి అని. చదువంట పరులకు సోదరులకు భూవరులకు గుణరాదు సర్వవశ్యము తానెవ్వరికిచ్చిన గోటి గుణోత్తర వృద్ధి భజించు విద్య తన ధనమెప్పుడు. ఏంటంటే ఆ విద్య యొక్క గొప్ప గుణం,
పరులకు అంటే ఇతరులకు, సోదరులకు, అన్నదమ్ములకు, భూవరులకు, భూస్వాములకు, రాజులకి. భూవరుడు అంటే రాజు ఆ కాలంలో. ఎందుకంటే ఇది 15వ శతాబ్దం కాలం నాటి పాఠం కాబట్టి, పద్యాలు కాబట్టి, రాజులకి ఇస్తే కొనాలనుకుంటే కొనగలుగుతారా? ఇతరులు మన దగ్గర భూమి ఉందనుకో అమ్మొచ్చు, గోల్డ్ బంగారం ఉందనుకో అమ్మొచ్చు. కానీ చదువుని వాళ్ళు కొందామని అంటే కొనలేరు. సర్వవశ్యం తానే, అన్నీ తనకి వశం చేసుకుంటుంది. ఎవరికి ఇచ్చినా, మనం ఎవరికైనా ఇస్తే కోటి గుణోత్తర వృద్ధి, కోటి రెట్లు వృద్ధి చెందుతుంది. మనం ఎవరికైనా మన దగ్గరున్న విద్యని, జ్ఞానాన్ని ఇతరులకు ఇచ్చినట్టయితే అది కోటి రెట్లు అభివృద్ధి చెందుతుంది. విద్య తన ధనం. ఇప్పుడు మనకు సొంతదైన మన ధనం ఏదైనా ఉంది అంటే అది విద్య మాత్రమే అని ఎంత చక్కగా విద్య యొక్క ప్రాముఖ్యతను తెలియజేశారు. ఇది నేను మళ్ళీ ఒకసారి వినిపిస్తాను. పరులకు సోదరులకు భూవరులకు గుణరాదు సర్వవశ్యము తానెవ్వరికిచ్చిన కోటి గుణోత్తర వృద్ధి భజించు విద్య తన ధనం ఎప్పుడు. చూడండి ఎంత చక్కగా ఉంది పద్యం. తర్వాత పద్యంలోకి వెళ్దాము. 5వది కంద పద్యము, ఇది 6వ పద్యము. పరభూమికి జనచో తస్కరులకు నగపడదు వ్రేగుగా తెచ్చుటని ఎవరినైనా హితుల చేయును ధరలో మరి విద్య బోల ధనములు గలవే. చదువు యొక్క పాఠం, చదువు యొక్క ప్రాముఖ్యతను తెలియజేసే చాలా ముఖ్యమైన పద్యాలు ఇవి రెండు కూడా. పరభూమికి వేరే ఊరికి వెళ్ళినట్టు, ఏదైనా వేరే ప్రాంతంలోకి వెళ్ళినట్టయితే, వేరే ఊరికి వెళ్ళినట్టయితే, జన్నుచో వెళ్ళినట్టయితే, తస్కరులకు అగపడదు. దొంగలు, తస్కరులు అంటే ఆ కాలంలో అడవి మార్గంలో గుర్రంల మీదనో ఎడ్ల బండ్ల మీదనో నడుచుకుంటున్న ప్రయాణం చేసేవాళ్ళు. ఇప్పటిలాగా వెహికల్స్ అవన్నీ లేవు కదా. అప్పుడు దారి దోపిడి దొంగలు ఉండేవాళ్ళు. ఇప్పుడు కూడా దొంగలు ఉన్నారు. ఈ విధంగా మన దగ్గర ధనం ముళ్ళే మూట ఉంటే వాళ్ళు ఎత్తుకుపోయేవాళ్ళు. ఆ విధంగా దొంగలకి మన చదువు కనబడుద్దా? ఎత్తుకుపోగలుగుతారా? దొంగతనం చేయగలుగుతారా? కనబడదు. వ్రేగుగా తెచ్చుట ఎవరినైనా రీతుల చేయను. వ్రేగు అంటే ఈ కాలంలో మనం మెసేజ్లు అవన్నీ టెక్నికల్ సైడ్ వాడుతున్నాం. కానీ ఆ కాలంలో ఒక విషయాన్ని ఇంకొక ప్రాంతం ప్రజలకి కానీ రాజుకి కానీ చేరవేయాలి అంటే ఒక వ్రేగుని పంపించేవాళ్ళు. అంటే మెసెంజర్ అన్నట్టు ఒక వ్యక్తిని పంపించేవాళ్ళు. ఆ విధంగా మనం వేరే రాజ్యానికి వెళ్ళినప్పుడు, వేరే ప్రాంతానికి వెళ్ళినప్పుడు మనకు ఆ ప్రాంత భాష వచ్చినట్టయితే మనం అందరికీ మంచి వాళ్ళని చేస్తుంది, వాళ్ళని ఫ్రెండ్స్ని చేస్తుంది, స్నేహితులను చేస్తుంది కదా. ఈ విధంగా ఈ ధరలో భూమి మీద విద్య బోల ధనములు గలవి. ఈ విద్యతో సరితూగగల ధనం ఏదైనా ఉందా? లేదు కదా. ఎంత చక్కని భావం అండి. పరభూమికి జనుచో తస్కరులకు నగపడదు వ్రేగుగా తెచ్చుటనివ్వరినైనా హితుల చేయును ధరలో మరి విద్య బోల ధనములు గలవే. ఇది ఎంత చక్కని పద్యాలు. 6 పద్యాలతో మన మొదటి పేజీ పూర్తయింది. ఇక 2వ పేజీ చూసినట్టయితే చక్కగా చూడండి, ఎంత చక్కగా ఉంది. ఇది 2వ పేజీలోని ఈ పద్యం. మరికొన్ని పద్యాలతో మన పాఠ్య భాగం ఉంటుంది. ఇందులో మొదటి పద్యం చూడండి, ఉత్పలమాల. అంటే ఉత్పలమాల పద్యం. నేను చదువుతా, చక్కగా వినండి. గద్యము పద్యము బెనుపగై కొనుటుండే ధ్రువా ప్రబంధ సంపద్యుతడౌటయుండే మృదు భాషల వృద్ధులు వృచ్చుటుండే లోకోద్యమ లక్షణం బెరుగుతుండే కడున్ భుజించుగాక ఏ విద్యలు నేరడీని పశువేయగుగా దెగనించి చూడన్. విద్య లేనివాడు వింత పశువు అనే సామెత మనం విన్నాం కదా. దాదాపు ఆ విధమైన అర్థం వచ్చేది. గద్యము, గద్య భాగము, రకరకాల పురాణాలు, ఇతిహాసాలు అవన్నీ కూడా గద్య రూపంలో ఉంటాయి కదా. గద్యము అంటే థియరీ పాట అన్నట్టు, పద్యాలు కాకుండా పాఠంలాగా ఉండేటివి పద్యాలు. కొనుటుండే అవన్నీ చదవడము. ధ్రువ ప్రబంధాలు, రకరకాల ఇతిహాసాలు, పురాణాలు, ప్రబంధాలు, కావ్యాలు ఇవన్నీ చదవడం నేర్చినవాడు. మృదు భాషల వృద్ధులు పుచ్చుటొండే, చక్కని మృదువైన మంచి మాటలతో దినం గడిపేవాడు. లోకోద్యమ లక్షణం లోకం యొక్క రీతి తీరుతెన్నులను తెలిసినవాడు.
కడున్ భుజించుటేగాక ఏవి కదా, ఇవన్నీ తెలిసిన వాడైతేనే అవి కాకుండా ఏ విద్యలు తెలియడేని, ఇవన్నీ కాకుండా ఏ విద్యలు తెలియకుండా ఉంటే వాడిని పశువే కదా గాది గణించి చూచినన్, వాడిని మనిషి లెక్కలోకి తీసుకోరంట. లెక్కలు పెట్టి చూస్తే వాడు పశువే కదా. గద్యము పద్యము బెనుపగై కొనుటుండే ధ్రువ ప్రబంధ సంపద్యుడవుటండే మృదు భాషలం ప్రద్దులు బుచ్చుటుండే లోకోద్యమ లక్షణం బెరుంగుటుండే కడున్ భుజించుగాక ఏ విద్యలు నేరడేని పశువే యగుగాది గణించి చూచినన్ కదా. చదువు యొక్క ఉత్తమమైన లక్షణం ఇవన్నీ కలిగి ఉండాలి. ఇవన్నీ లేకపోయినట్టయితే పశువే కదా అని కవి యొక్క భావం. అర్థమైంది కదండి పిల్లలు. ఇక్కడ మనం బాక్స్లో చూసినట్టయితే ఆలోచించండి, చెప్పండి. తాను నేర్చిన చదువు ఇతరులకు పంచితే 1,000,000 రెట్లు పెరుగుతుంది. అవునా కాదా? 1,000,000 రెట్లు పెరుగుతుంది. మనం గత పద్యంలో చూసినాం కదా. ఏ పద్యమో నేను మీకు మళ్ళీ చూపెడతాను. ఇక్కడ ఈ పద్యం ఇక్కడ చూసాం కదా. 1,000,000 గుణోత్తర వృద్ధి భజించు విద్య తన ధనం ఎప్పుడు అన్నాడు కదా. ఏ విధంగా 1,000,000 రెట్లు అభివృద్ధి చెందుతుంది అని మీరు అనుకుంటున్నారు? తాను నేర్చిన విద్య ఇతరులకు అవునా కాదా? మీరు చూడండి, మీకు తెలిసిన ఒక విషయాన్ని మీ ఫ్రెండ్స్కి కానీ వివరించి చెప్పండి. ఒక లెక్కనో ఒక పద్యమో, ఒక పద్యాన్ని నేర్చుకోండి. ఇప్పుడు చుక్కలున్న పద్యాలు ఉన్నాయి కదా, ఒక పద్యం నేర్చుకొని మీ ఫ్రెండ్స్కి 2-3కి చెప్పండి. తర్వాత మీరు గమనించినట్టయితే ఆ పద్యం మీకు చాలా చక్కగా నోటికి వచ్చేస్తుంది. ఈ విధంగా మనకి ఈ విద్య ఇతరులకు చెప్తున్న కొద్దీ అది మనకి ఇంకా దాని మీద పట్టు వస్తుంది కదా. ఆ విషయం మీద జ్ఞానం పెరుగుతుంది, ఇంకా చక్కగా గుర్తుండే విధంగా తయారవుతుంది కదా. ఇది అవునా కాదా? మీరే చెప్పాలి. మీరు ప్రాక్టికల్గా చేసి చూస్తే అర్థమవుతుంది. అంటే మీరు చుక్కలున్న పద్యాలన్నీ చక్కగా నేర్చుకోవాలి. మీకు తెలిసిన విద్యని మీ స్నేహితులకి సందేహాలు తీర్చడం ద్వారా, మీ చెల్లెళ్ళకి తమ్ముళ్ళకి చెప్పడం ద్వారా కూడా మీ విద్యని పంచవచ్చు. దొంగలకు కనిపించదు, అవునా కాదా? చదువు దొంగలకు కనబడుతుందా? దొంగల దగ్గర మనకు చేతులకు ఉంగరాలు, నగలు, జేబులో డబ్బులు అవన్నీ ఉంటే కనబడితే దొంగతనం చేస్తారు. చదువు కనబడుద్దా? దొంగతనం చేయగలుగుతారా? తెలిసిన విషయమే కదా, కనబడదు. అందరం మెచ్చుకోవాలంటే మనం ఏ చదువులు చదవాలి, ఇది మీరే చెప్పాలి. ఎలాంటి చదువులు చదివితే గొప్ప వాళ్ళు అవుతారు? మనం పెద్దలను గౌరవించే విధంగా, మన జీవితంలో స్థిరపడే విధంగా, మనకు నచ్చిన అంశంలో మనం చక్కని చదువులు చదవడం ద్వారా మనం ఇతరులు మెచ్చుకుంటారు. అంటే అది డాక్టర్ కావచ్చు, ఇంజనీర్ కావచ్చు, ఏదైనా కావచ్చు. అవునా కాదా? మీరే ఆలోచించండి. చక్కగా మీ ఆలోచనలన్నిటినీ ఒక బుక్లో రాసినట్టయితే ఈ జవాబులకి మీకు ఇంకా భాష పెరుగుతుంది, భాష మీద పట్టు వస్తుంది. నెక్స్ట్ పద్యం చూద్దాము. షా అంటే శార్దూలము అని అర్థం. చూడండి, ఇది 3వ పాఠంలోని సంగీతంబు కవిత్వ తత్వమున్ సౌజన్య భావంబు సత్సాంగత్యంబు నెరుంగడేని భువినాశ్చర్యంబుగా వాళ్ళమున్ శృంగద్వందములేని ఎద్దతడనం జెల్లున్ తృణంబాతడయ్యాంగీకమ్మున మేయడాపసుల భాగ్యం విచ్చటం గల్గుటన్. ఎంత చక్కగా చెప్పాడు చూడండి. సంగీతము చదువుకునే వాళ్ళ లక్షణం ఎలా ఉండాలట? చక్కగా సంగీతము, కవిత్వము, తత్వము, తత్వశాస్త్రము, సౌజన్య భావంబు మంచి భావాలు కలిగి, సత్సాంగత్యము అంటే మంచి సాంగత్యము, మంచి దోస్తానా ఫ్రెండ్షిప్, మంచి వారితో స్నేహం, ఇవన్నీ ఎరుంగడేని తెలియడేని, ఇవన్నీ తెలియకపోయినట్టయితే ఈ భూమిపైన ఆశ్చర్యం గొలిపేటట్టుగా వాళ్ళము శృంగద్వంద్వము 2 కొమ్ములు తోకలేని ఎద్దు అనొచ్చట అతన్ని. ఏంటి? సంగీతము, కవిత్వము, తత్వశాస్త్రము, మంచి వారితో స్నేహం, ఇవన్నీ లేనివాడిని తోక 2 కొమ్ములు లేని ఎద్దు అని అనడం ఏమాత్రం తప్పు లేదు. తృణం బాతడా యాంగీకంబున మేయడా పసుల భాగ్యం విచటం గల్గుటన్.
ఆ పశువుల భాగ్యం, ఆ ఎద్దులతో పోల్చాడు కదా, ఆ పశువుల యొక్క భాగ్యం ఏంటంటే వాడు గడ్డి తినాడు, అది వాటి అదృష్టం. ఎందుకంటే ఆ గడ్డి కూడా దొరకకుండా అయిపోతుంది ఎద్దులకి అనేది కవి యొక్క ఉద్దేశం. అంటే పశువుల కన్నా హీనమైన వాడు చదువుకోని వాడు అని చాలా గట్టిగా తండ్రి కమలాకరుణ్ణి నిందిస్తున్నాడు, కొప్పడుతున్నాడు. ఇటు చదువు యొక్క ప్రాముఖ్యత చెప్తూనే మోదుగ పువ్వుతో పోల్చాడు. చివరికి పశువు కన్నా హీనమని గట్టిగానే కొప్పడ్డాడు. ఇంకా సీసపద్యం చూసినట్టయితే, అనుచు నెగ్గించిన నా కమలాకరుండభిమానియై తన ఆత్మలోన విద్యలు నేర్చి వివేకినై కాని యాజనకు వక్త్రము చూడననుచు వెడలి కాశ్మీర దేశంబు కడగేగి ఒక యోర చంద్రకేతుండను సంజ్ఞబరగు ఉత్తమ ద్విజు గొల్చియుండగా నా తండ్రి క్రమణ సిద్ధ సారస్వతంబు. ఏంటట, ఈ విధంగా ఎగ్గుల పెట్టిండు, ఎగ్గించిన అంటే తిట్టిండు, వెక్కిరించిండు, వ్యంగ్యంగా మాట్లాడిండు. ఎవరు? త్రివిక్రముడు. ఎవరిని? ఆయన కొడుకు కమలాకరుణ్ణి. అభిమాని అయి అప్పుడు అతను ఫీల్ అయిండు అన్నట్టు, బాగా కోపం వచ్చింది. నన్ను ఇంత మాట అన్నాడు మా నాన్న, పశువు కన్నా హీనంగా గడ్డి మేయాడు, ఇంకా ఎద్దు నయం, ఇంకా ఎద్దుది అదృష్టం అని ఎంత ఘోరంగా మాట్లాడిండే మా నాన్నగారు అని ఆత్మలో తన మనసులో ఏమనుకున్నాడట, విద్య నేర్చి వివేకి తెలివిగలవాడిన అయ్యే తప్ప ఇంటికి రాను, ఈ జనకు తండ్రికి నా మొహాన్ని చూపెట్టా అని అనుకొని కాశ్మీర దేశానికి వెళ్ళి ఒక సద్బ్రాహ్మణుణ్ణి, గురువుగారిని, చంద్రకేతుడని ఒక ఉత్తమ బ్రాహ్మడి గురువుని సంప్రదించి క్రమముగా సిద్ధ సారస్వతంబు రకరకాల విద్యలు నేర్చాడంట. తర్వాత ఇంకొక పేజీ చూద్దాము. చివరి పద్యాలు. తేటగీతి. తేగి అంటే తేటగీతి. కరుణ నొసగిన నతండు సాగంబుగాగ 4 వేదములను కావ్య నాటకములు దర్శనంబులు నీతి శాస్త్రములు దివిరి కలయ సంగీత సాహిత్య కళలు నేర్చి అభిజ్ఞుండై గురువు అతని వడసి తిరిగి దేశ విశేషంబులం జూడం జరియించుచు. ఏం చేశాడంట, ఆ కాలంలో గురువుగారికి శుశ్రూతలు అంటే సేవలు చేసి గురువుగారి మెప్పు పొందితేనే చక్కగా ఆయనకి వాడి అర్హతకి తగిన విద్యలు నేర్పేవాడు. ఈ విధంగా గురువుగారు కరుణతో, దయతో చక్కగా ఆయనకి 4 వేదాలు, శాస్త్రాలు, కావ్యాలు, నాటకాలు, దర్శనాలు, నీతి శాస్త్రాలన్నీ సంగీత సాహిత్య కళలన్నీ నేర్చుకొని గురువుగారి అనుమతి తీసుకొని ఏం చేశాడట, దేశ విదేశాల్లో విశేషాలు చూడడానికి అని వెళ్ళాడంట. అప్పుడు చక్కగా చదువు పూర్తయిన తర్వాత దేశ విదేశాలు తిరుగుతూ అందరి ప్రజల అలవాట్లు, ఆ సాంప్రదాయాలు అవన్నీ నేర్చుకుంటే ఇంకా చాలా చక్కగా తెలివి వస్తుందని నమ్మేవాళ్ళు. ఈ విధంగా చివరికి అవివేకి జడాశయుడైన కమలాకరుణుడు చక్కగా తండ్రి మాటలకి ఫీల్ అయిపోయి కదా, అభిమానపడి గురువుగారిని సంప్రదించి చక్కగా చదువు నేర్చుకొని కానీ తండ్రికి ముఖం చూపెట్టలేదంట. ఈ విధంగా చదువు యొక్క ప్రాముఖ్యత ఎంత గొప్పది అనేది ఇప్పటికీ కూడా మనం ఈ పాఠం ద్వారా ఎంతో విషయాలు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇది చివరి పేజీలో మీరు తాత్పర్యాలు చూసినట్టయితే పద్యాలు చదువుతూ తాత్పర్యాలు చూడడం ద్వారా మీకు ఇంకా చక్కగా అర్థమయ్యే అవకాశం ఉంది. అందుకనే ఈ విధంగా ఎప్పుడైనా అమ్మ నాన్న కానీ గురువులు కానీ పెద్దవాళ్ళు అరే చదువుకుంటలేవేంద్రా అని కోపాన్ని తెచ్చుకోకుండా ప్రేరణగా తీసుకోవాలి. ఎందుకు నాకు చదువు రాదు, వీళ్ళతో ఎందుకు మాట పడాలి అని చెప్పి చక్కగా కష్టపడి చదివి వాళ్ళకి సాధించి చూపెట్టాలి. ఈ విధంగా ఇలాంటి ప్రేరణని మనం ఈ పాఠం ద్వారా పొందాలనే ఉద్దేశంగా మనకి ఈ పాఠాన్ని ఇవ్వడం జరిగింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. నెక్స్ట్ మరొక వీడియోలో ఈ పాఠానికి సంబంధించి మనం కృత్యాలన్నీ చేద్దాము. అప్పటి వరకు సెలవు.